హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఊరెళ్ళొచ్చిన తర్వాత ఈ దేవుడి గది అయితే క్లీన్ చేయలేదండి. ఫొటోస్ అన్నీ కొంచెం దుమ్ము పట్టేసి ఉన్నాయన్నమాట. అయితే నిన్న అంటే ఈరోజు శుక్రవారము, ఈరోజు కాకుండా నిన్న అయితే మొత్తం అన్నీ తీసేసానండి. తీసేసి క్లీన్ చేశాను అనమాట. మళ్ళీ నాన్ వెజ్ తిన్నానని చెప్పేసి ఇంకా అట్లా సర్దలేదు. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంక అందుకే ముందు రోజు అంతా క్లీన్ చేసాను. ఇంకా క్లీన్ చేసి ఉన్నాయి కదని చెప్పేసి ఇంకా అవన్నీ సర్దుతా ఉన్నానండి. యాక్చువల్లీ ఇక్కడ వాల్ పేపర్ వేసి పెడదాం అనుకున్నాను, కానీ హాల్లో అంటించిన తర్వాత వాల్ పేపర్ అయితే ఇంకా సరిపోలేదనమాట. ఇంకోటి ఏదన్నా ఆర్డర్ చేసి మనకి ఫొటోస్ ఉన్నాయి కదండి, ఈ ఫొటోస్ వెనకాల వాల్ పేపర్ వచ్చేలా పెట్టుకుంటే కొంచెం బాగా అనిపిస్తుంది నాకు. సో చూడాలి, చూసి ఏదో ఒకటి బుక్ చేసి వాల్ పేపర్ అయితే అంటించాలి. అన్నీ క్లీన్ చేశాను కాబట్టి ఇంకా అరేంజ్ చేసేస్తున్నాను అనమాట ఫొటోస్ అన్నీని. ఇంకా బొట్లు కట్టి ఇంకేం పెట్టలేదండి. యాక్చువల్లీ మనకి మనకి ఫ్రేమ్స్కి అలాగే కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టకూడదు అని అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అందులో బొట్లు పెట్టేసి వస్తాయి, మళ్ళీ ఎక్స్ట్రా కుంకుమ గంధము పెట్టి ఏమీ అవసరం లేదని చెప్పేసి కొన్ని వీడియోస్లో అయితే విన్నాను అనమాట. కానీ మనకి మనసు అప్పదు కదా, ఇంకా ఫొటోస్కి అయితే ఖచ్చితంగా ఇంకా పూజ చేసుకున్నప్పుడు బొట్టు అయితే పెడతాం కదండి. అది కాకుండా ఇంకా క్లీన్ చేసామంటే ఇంక మరీ పెడతాం బొట్లు అయితేని. సో ఇంక నేను కూడా ఇంకా గంధము ఇంకా కుంకుమ కలిపి బొట్లు అయితే పెడతాను. ఇవైతే గ్రహాలు అయితే నేను మీషోలో తీసుకున్నానండి. యాక్చువల్లీ దాని పైన ఉన్న గోల్డ్ కలర్ కోట్ అంతా పోతుందనమాట. మళ్ళీ అవి చేంజ్ చేయించా, పక్కన పెట్టచ్చా లేదన్నది నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇన్ని రోజులు మట్టి నేను పూజలో వాడుకున్నాను కదా, అవి ఏంటంటే పైన ఉన్నదంతా కొంచెం కొంచెం పోతుందండి, బ్లాక్ కలర్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విగ్రహాలు తీసేస్తే ఏం చేయాలి, అసలు తీయచ్చా లేదా అన్నది మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అవైతే పెట్టేశాను. అలాగే ఈ పసుపుల డబ్బా ఉంటుంది కదండి, డబ్బా కూడా మొత్తం క్లీన్ చేశాను అనమాట. సో అందులో కావాల్సినవన్నీ వేస్తున్నాను. ఎందుకంటే పైన కొంచెం కొంచెం బూజు కింద అయితే పెట్టేసినాయండి. ఇంక అందుకే అందులో ఉన్నాయన్నీ తీసేసి క్లీన్ చేసి కొత్త అయితే వేసాను. ఇంకొన్ని నా దగ్గర ఉన్న మట్టికైతే అలా వేసాను అనమాట. నేను పూజలో అంత ఎక్కువ ఏమి యూజ్ చేశానండి కొత్తవి, కానీ ఒకటైతే యూజ్ చేస్తున్నాను. దానివల్ల స్మెల్ మాత్రం బాగా వస్తుందండి. జవాది పౌడర్ అంటారు కదండి, ఆ జవాది పౌడర్ అయితే మాత్రం చాలా బాగా స్మెల్ వస్తుంది అనమాట. ఇలాగా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఆ బల్ల మీద అలా కొంచెం కొంచెం జల్లి తర్వాత మనకి దీపం వెలిగిస్తాం కదండి, ఆ దీపంలో కూడా కొంచెం అలా వేసామనుకోండి స్మెల్ అన్నది బాగా వస్తుంది. సో ఇక్కడైతే ఫొటోస్ అన్నిటికి ఇంకా బొట్లు అయితే పెట్టేశాను. అలాగే దీపారాధన చేసుకోవడానికి దీపాలన్నీ రెడీ చేసుకున్నాను. సో ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా అది కామాక్షి దీపం ఉంటుంది కదండి, సో అది కూడా పెట్టుకున్నాను. అది నేను తిరుపతిలో తీసుకున్నానండి. యాక్చువల్లీ అది ఏమవుతుందంటే దీపంలో ఆయిల్ వేసి వెలిగిస్తుంటే లీక్ అవుతుందండి. లీక్ అయ్యి కింద ప్లేట్లోకి అయితే వస్తుంది అనమాట. మరి అది ఎలా లీక్ అవుతుంది ఏంటో అర్థం కావట్లేదు. సో సరేలే ఇంకా ఎలాగోలాగా వెలుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా శుక్రవారం కదా అని ఇంకా కామాక్షి దీపం అయితే వెలిగించుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి. నా దగ్గర అయితే సాంబ్రాణి కడ్డీ ఉన్నదనమాట. అంటే మనకి ఇప్పుడు బొగ్గులా అయితే వస్తుంది కదండి, సో అదైతే ఉన్నదనమాట. సో అది వెలిగించేసి దానిపైన అయితే సాంబ్రాణి అయితే వేసాను. ఈ చెమటలకైతే నేను కుంకుమ బొట్టు పెట్టుకుంటుంటే నుదుట్లోని అక్కడి నుంచి ముక్కు మీద వరకు కారిపోతుందండి. ఏదో బ్లడ్ కారినట్టు అయితే కారిపోతుంది అనమాట తలలో నుంచి. సో ఇంకది ఇంకొన్ని పూజ అయితే సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకున్నాను. పూజ అంతా అయిపోయిందండి. నిన్న నేను వీడియో కొంచెం బాగా లేట్గా పెట్టాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఎందుకంటే నిన్న అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు అనమాట. నెట్ లేదు ఇంట్లోని, నెట్ ఎందుకు ఆఫ్ అయిపోయింది అనమాట. అందుకే అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు. సో అందుకే కొంచెం లేట్గా అయితే అప్లోడ్
అప్లోడ్ చేశాను. అంటే వీడియోస్ పెట్టమంటున్నారు లాంగ్ వీడియోస్, కానీ చూసి వాళ్ళేమో తక్కువ అయిపోయారు అనమాట. సో దానికన్నా షార్ట్ వీడియోసే బెటర్ అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా వెళ్తున్నాయి అనమాట వీడియోస్, కామెంట్స్ కూడా అలాగైనా వస్తున్నాయండి. ఇప్పుడు వరకు ఎప్పుడు నేను బ్యాడ్ కామెంట్స్ అంటే కొంచెం పొగరగా పెట్టినట్టు అలా నాకు ఎప్పుడు రాలేదన్నమాట కామెంట్స్ అయితేని. కానీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ వెళ్తుంటే మాత్రం కామెంట్స్ మాత్రం ఎక్కువైనా వస్తున్నాయి అనమాట. సో అంతేం బ్యాడ్గా ఏమి రావట్లేదులేండి, కొన్ని కొన్ని వస్తా అలా ఉంటాయి కదండి, ఇంకా పట్టించుకుంటే ఇంకా వీడియోస్ అయితే ఏమీ చేయలేము. కానీ పర్లేదు, బాగానే వెళ్తున్నది రీచ్ అయితేని. ఇంక ఇక్కడైతే అమ్మ మైసూర్ బజ్జీ అయితే వేస్తుందండి. అది ఎలా మిక్స్ చేసిందన్న చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు అయితే తీసుకుందనమాట. అంటే మన గోరువెచ్చగా ఉంటే సరిపోతాయి. సో అవి అయితే తీసుకున్నది. అందులో ఒక 3 గరిటెలు వచ్చేసి పెరుగు అయితే వేసింది అనమాట. ఇప్పుడు కొంచెం వేసింది, తర్వాత ఇంకొక గరిటె అయితే వేసింది. సో అందులోనే సాల్ట్, ఇంకా మనకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది కొలత ఏమీ చెప్పట్లేదు, మామూలుగా ర్యాండమ్గా మిక్స్ చేసింది, మీకు అలాగే షేర్ చేస్తున్నాను. అంటే రేపు బజ్జీ వేసుకుంటే మనకి ఈ రోజు నైట్ అయితే ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకుంటే నెక్స్ట్ డేకి బాగా పొంగుతాయి అనమాట. సో అందుకే ఇంక ముందే మిక్స్ చేసుకుంటున్నాము. ఇందులో ఆయిల్ వేసేసుకుని ఆ వాటర్ అంతా బాగా, పెరుగు ఇంకా సాల్ట్, నూనె ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అది మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎంత పిండి కావాలో అంత పిండి అయితే యాడ్ చేసుకొని అదంతా మిక్స్ చేసుకోవాలండి. సో మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి ఒక థిక్గా అయిపోతాయి కదా బజ్జీలకి ఇలా సాగినట్టు. సో అలా అయితే గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సోడా అయితే వేసుకోవాలండి. సో సోడా వేసుకొని ఇంకా మూత క్లోజ్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగే బజ్జీ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే అమ్మ అయితే వేసింది కదండి బజ్జీలు. సో మనకి ఏంటంటే చేతిలోకి ఒక ముద్ద తీసుకొని బొట్టనేలు పక్కన వేలుతో మధ్యలో నుంచి అయితే వచ్చేలా అయితే వేసింది అనమాట. నేనైతే అలా వేయను, నేనైతే మొత్తం 5 ఏళ్ళు కలిపి తీసి దాంతో ఏళ్ళు చివరి నుంచి అయితే వదులుతాను. అమ్మ అయితే బొట్టనేలు మధ్యలో నుంచి అయితే వదులుతుంది అనమాట. సో అలా వేస్తే ఏంటంటే మనకి గుండ్రంగా వస్తాయండి. మామూలుగా చేతితో ఉత్తిని వేస్తే ఏంటంటే తోకలు వస్తాయి అంట. సో అందుకే ఇవైతే గుండ్రంగా భలే వచ్చినాయి ఈ బజ్జీలు అయితేని. ఇంకోండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బజ్జీలు అయితే వేసింది అనమాట. ఎంత బాగా వచ్చినాయో బజ్జీలు అయితేని, టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. నిన్నటి పెట్టిన వీడియోలో నేను పిల్లల స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేశారన్న చెప్తానన్నాను కదండి. సో పిల్లల స్కూల్స్ వచ్చేసి జూన్ 8న అయితే ఓపెన్ చేశారనమాట. సో 8న ఓపెన్ చేశారు కాబట్టి మేము ముందుగానే జూన్ 5కి వచ్చేసాం కదా. 2 రోజులు అంటే సాటర్డే సండే రెస్ట్ తీసుకొని మండే నుంచి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట. సో జూన్ 8 నుంచి అయితే స్కూల్స్కి అయితే పంపేశామండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు విన్నోకి ఏంటంటే వేరే డ్రెస్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు బాలవాటిక నుంచి వేరే క్లాస్కి వెళ్ళింది కాబట్టి ఇంకా అక్కడ నుంచి కలర్ చేంజ్ అయిపోతుంది, డ్రెస్ కలరు. సో విరాజ్కి కూడా డ్రెస్ తీసుకోవాలి, విన్నుకి కూడా డ్రెస్ తీసుకోవాలి. కాకపోతే ఇంకా వాళ్ళకి ఇంకా డ్రెస్లో ముందుగానే ఇచ్చేసారంటే అండి, అంటే జూన్ 1నో 2నో కానీ బట్టలు ఇస్తున్నామని చెప్పేసి అన్నారనమాట. కానీ మేము అప్పుడు ఇక్కడ లేము కదా, అప్పుడు ఊర్లో ఉన్నాము. సో పిల్లలు లేకుండా బట్టలు తీసుకుంటే టైట్ అయిపోయినా లూజ్ అయిపోయినా బాగోవు కదండి. సో అందుకే పిల్లలు ఉన్నప్పుడే తీసుకుందామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే అప్పుడు తీసుకోలేదనమాట. సో ఇంక మేము వచ్చాం కదండి, ఇంక వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మెసేజ్ చేస్తారో ఇంక అప్పుడు వెళ్ళి స్కూల్ డ్రెస్సులు అయితే తీసుకోవాలి. స్కూల్ బుక్స్ గట్ట అయితే మా వారు ముందే వెళ్ళి అయితే వాళ్ళు మెసేజ్ చేసినప్పుడే వెళ్ళి స్కూల్ బుక్స్ అయితే తీయేసుకున్నారు. దానికైతే పిల్లలు అవసరం ఉండదు కాబట్టి ఇంకా మా హస్బెండ్ వెళ్ళి ముందుగానే తీయేసుకున్నారనమాట. తీయేసుకున్నారు. అట్లకి మేము వచ్చినప్పటికైతే మొత్తం అన్ని అట్లు కూడా వేసేసి పెట్టేశారనమాట. ఆయన అయితేని నాకు వేసి పని కూడా లేదు, మా హస్బెండే అన్ని బుక్స్కి అయితే అట్లయితే వేసేసారండి. సో అలాగా మేము రాకముందు అయితే మా హస్బెండ్ బుక్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఎప్పుడు మెసేజ్ వస్తుందో చూసి ఇంక అప్పుడు వెళ్ళి అయితే మేము ఇంకా బట్టలు అయితే తీసుకోవాలన్నమాట. సో అది పిల్లలైతే ఆల్రెడీ స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. నేను ఫస్ట్ డే స్కూల్ది షార్ట్ వీడియో అయితే తీసాను అనమాట, లాంగ్ వీడియో అయితే తీయలేదు. యాక్చువల్లీ షార్ట్ వీడియోస్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి, అప్లోడ్ ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నాను. సో అవి అయిపోతే కానీ మనకి నార్మల్ డేలోకి అయితే రామన్నమాట. ఇంకా ఊర్లో ఉన్నప్పుడు అత్తిగా అంటే మా ఇంటికి వెళ్ళినప్పుడు అవన్నీ చాలా షార్ట్ వీడియోస్ అయితే తీసాను, ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాను. షార్ట్ వీడియోస్ అయితే చూడడం మర్చిపోకండి, ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ అయితే చూడండి. సో అది ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, మైసూర్ బోండా తినేసాము. ఇంకా తర్వాత అయితే ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకప్పుడు నేనైతే వంట అయితే చేస్తున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి ఏంటంటే విన్నుకి ఎంతో ఇష్టమైన కర్రీ అండి, బెండకాయ ఫ్రై అనమాట. సో ఇంట్లో ఎక్కువ ఉన్నాయి బెండకాయలు, సో అందుకే ఇంక అన్నీ కలిపి ఇంకా మార్నింగ్కి ఇంకా నైట్గా ఉంటుందని చెప్పేసి ఇంకంతా కలిపెట్టేసాను. ఇంకా అమ్మ చేసిన పప్పుచారు అనమాట, పప్పు ఉడకబెట్టింది, ఇంకా పప్పుచారు అయితే పెట్టలేదు. ఇంక ఈ లోపు
లోపల పిల్లలు స్కూల్ టైం అయితే అయిపోయింది. ఈసారి ఫస్ట్ టైం అమ్మ అయితే నా కార్ అయితే ఎక్కుతుందండి. ఎలా ఫీల్ అవుతుందో ఏంటో చూద్దాం. గాలి వేస్తున్నాడు. ఎక్కే డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టేద్దును, కాకపోతే వీడియో బాగా లెంత్ అయిపోతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టాను అనమాట. యాక్చువల్లీ అమ్మ కార్ ఎక్కడం అయితే ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అయితే నేను షార్ట్ వీడియో అయితే షూట్ చేశాను. ఇది సెకండ్ టైం ఎక్కడం అనమాట. మా అమ్మకి కొంచెం భయం వేసిందంట. అంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ నేను యాక్టివా నడిపినప్పుడు కూడా అంతేనండి, బరుచులు ఉన్నప్పుడు కొంచెం భయపడ్డానని చెప్పేసి అన్నది. కానీ ఇప్పుడైతే బండి మీద బాగానే ఎక్కుతుంది. సో కార్ ఏంటంటే నేను ఫస్ట్ టైము, అంటే నేను వెళ్తుంది ఏం ఫస్ట్ టైం కాదు, మా అమ్మ నా కార్ ఎక్కడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ అనిపించిందంట. కానీ బాగానే నడిపావు అని చెప్పేసి అన్నది. నేను ఈ కారు స్కూల్కి వేసుకెళ్ళడం అయితే వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఇంకొక 10 daysలో ఇస్తారు అనగా అప్పుడైతే నేను కారు వేసుకెళ్ళడం అయితే స్టార్ట్ చేశానండి. సో అప్పటి నుంచి కొంచెం అలవాటు అయ్యిందనమాట. సో ఏంటంటే ఇంకా మా పిల్లలే కాకుండా ఇంకా పై వాళ్ళు కూడా వస్తారు కాబట్టి సో ఇంకా అందరూ కలిపి ఇందులోనే వచ్చేస్తారు కదా, ఇంక అందుకే నేను వెళ్తూ ఉంటాను. ఇంకా అమ్మను కూడా ఇంక ఇంట్లో కూర్చోవడం ఎందుకని చెప్పేసి ఇంకా అమ్మను కూడా తీసుకుని అయితే వెళ్ళాను అనమాట. ఇంకా స్కూల్ చూసినట్టు ఉంటుంది మొత్తం, అంటే మేము వెళ్ళి దారంతా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకైతే కూడా అయితే తీసుకుని వెళ్ళాను. ఇంకా పిల్లల్ని అయితే ఇంకా రిసీవ్ చేసుకున్నానండి. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. ఇక్కడ మా విరాజ్ అయితే కనిపించట్లేదు కదండి. విరాజ్ ఆ పిల్లలిద్దరు వెనకాల ఉన్నారు అనమాట. పిల్లలిద్దరు అయితే కూర్చోవట్లేదు, అలాగే నుంచుని ఉన్నారు. సో అందుకే మీకు విరాజ్ అయితే కనిపించట్లేదు. ఇంకా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యామండి. చెప్పాను కదా, ఇంకా పప్పుచారు, బెండకాయ వేపుడి, దాంతోపాటు ఇంకా రైస్ అనమాట. ఇంకా అందరం కలిపి కూర్చొని ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము. యాక్చువల్లీ రోజు మా హస్బెండ్ అయితే రాలేదనమాట ఇంటికి, ఇంకా మేమే కూర్చొని అయితే తింటున్నాము. విరాజ్ తిండంట, ఆకలి వేయట్లేదు. యాక్చువల్లీ స్కూల్లో ఏంటంటే 11-11:30 ఆ టైంకి అయితే స్కూల్లో స్నాక్స్ అయితే పెడతారండి. అంటే పోహా కానీ, పావు బజ్జీ కానీ, వడాపావ్ కానీ ఇలాగ ఏదో ఒకటి గుజరాతీ రెసిపీస్ అన్నీ పెడతా ఉంటారనమాట. దానికి కూడా మనకి ఎక్స్ట్రా పేమెంట్ అయితే తీసుకుంటారండి. మనకి ఫీజులోనే దానికి కూడా నాస్తా, అంటే దాన్ని నాస్తా అంటారు. సో నాస్తాకు కూడా ఇంకా ఎక్స్ట్రా ఫీజు అయితే తీసుకుంటారు. ఇక్కడ 11-11:30 ఆ టైంకి అయితే వాళ్ళకి పెడతారనమాట. సో తిని ఇంటికి వస్తారు కాబట్టి ఒక్కొక్కసారి అయితే ఆకలిస్తే తింటారు, లేదంటే ఇంకా ఈవినింగ్ టైం ఏదో ఒకటి పెడతా ఉంటాను. సో ఇంక విరాజ్ అయితే తినలేదు, విందుకి ఇష్టం అని చెప్పేసి ఇంక బెండకాయ ఎప్పుడు వేసుకుని తిన్నదనమాట. లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే డీమార్ట్కి అయితే వెళ్ళామండి. రేపు విరాజ్ బర్త్డే అనమాట. విరాజ్ బర్త్డేకి కావాల్సిన సామాన్లు ఇంకా వాడికి చాక్లెట్స్ ఇవన్నీ తీసుకుని వచ్చాము. సో అప్పుడే పిజ్జా బన్ అయితే ఉన్నదనమాట. సో అమ్మ ఎప్పుడు తినలేదు కదా, సరేలే అని చెప్పేసి ఇంకా పిజ్జా బేస్ అయితే తీసుకుని వచ్చాను. ఇంక దాంతో ఇంట్లోనే చీజ్ ఉంది, ఇంకా దాంతోపాటు స్వీట్ కార్న్ కూడా ఉంది. అందుకే స్వీట్ కార్న్ పిజ్జా అయితే చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో చేస్తుంటే మాత్రం చాలా తొందరగా అయిపోతుందండి. అసలు అంటే నేను స్టవ్ మీద స్టీమర్ పెట్టి, అంటే స్టీమ్ అంటే మనకి ముందుగానే ఫ్రీ హీట్ చేసి దానిపైన మళ్ళీ ఒక గిన్నె పెట్టి దానిపైన మళ్ళీ పిజ్జా ప్లేట్ పెట్టి మళ్ళీ ఆవర్ కింద పెట్టి ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అయితే చేసేదాన్ని. కాకపోతే ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే ఒక 2 minutes పెట్టామంటే చాలండి, ఈజీగా అయిపోతుంది అనమాట. మనకి బేస్ కూడా మాడకుండా చాలా బాగా వస్తుంది. ఎయిర్ ఫ్రైయర్ మాత్రం చాలా బాగా వర్క్ అవుతుందండి. అయితే ఎప్పటి నుంచో ఫుల్ కోడి తందూరి కింద చేద్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అనమాట. ఎప్పుడోకప్పుడు ఒక రోజు చెయ్యాలి ఫుల్ తందూరి
తందూరి. ఫస్ట్ పిజ్జా అయితే అయిపోయింది అనమాట విరాజ్కి, ఇంకా మా అమ్మకి అయితే ఇచ్చేసాను. విన్ను అయితే అప్పటికి కింద అయితే ఆడుతుంది అనమాట. ఇంకొక పిజ్జా పెట్టాను కదా, అయిన తర్వాత ఇంకా విన్ను నేనైతే తింటాము. ఇంకా మా హస్బెండ్కి ఒక పిజ్జా అనమాట. ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే ఇలాంటి అంత ఏమి ఇష్టం ఉండదు, ఆకలి వేస్తే మాత్రం తింటారు. మామూలుగా ఈవినింగ్ స్నాక్స్ తినాలి అని ఏమి ఉండదు అనమాట. సో ఈ కాడి నుంచి అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను కూడా డైటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేస్తాం కాదు, స్టార్ట్ చెయ్యాలి కూడా అని. సో అది ఇంక వీళ్ళైతే పిజ్జా తినేసారు. తినేసిన తర్వాత ఒకరేమో కరాటే క్లాస్కి, ఒకరేమో డ్యాన్స్ క్లాస్కి అయితే రెడీ అయిపోయారండి. ఇంకా వీళ్ళని తీసుకొని అయితే నేను వెళ్ళాలన్నమాట. విన్నుకి అయితే అమ్మ వచ్చిన తర్వాత ఈ టాప్ అయితే కుట్టిందండి. విన్నుకి డ్యాన్స్ క్లాస్కి ఇలాంటి టాప్స్ వేసుకురమ్మంటున్నారు. సో అందుకే ఆ టాప్ అయితే కుట్టిందనమాట. ఎలా ఉన్నదో కామెంట్ చేసేయండి. సో డ్యాన్స్ క్లాస్కి ఏంటంటే ఖచ్చితంగా ఈ చున్నీ అయితే కట్టుకోవాలన్నమాట ఈ విధంగాని. సో అందుకే ఇంకా చున్నీ అయితే ఇంక ఇంటికాడే కట్టుకొని వెళ్తుంది. ఇంటికాడ కట్టుకొని వెళ్ళిన తర్వాత డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్ళినప్పటికి మొత్తం అంతా ఊడిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం అయితే కడుతుందంటే అండి. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి విరాజ్ బర్త్డే వీడియో అయితే వస్తుంది అనమాట. మిస్ కాకుండా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి హైక్ బటన్ క్లిక్ చేశారంటే మాత్రం కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.